పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఎంకి పెళ్ళి సుబ్బు సావుకి వచ్చిందని ఒక సామెత ఉండేది. అది మంచి సామెత. ఇంకో మోటు సామెత కూడా చెప్తానా, గాలివే కంపను ముడికి దాకించుకున్నారనే సామెత కూడా ఉంటుంది. ఇగో ఇవి రెండు కూడా ఎందుకు చెప్తానా అంటే, జనగాం మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ అంటే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరిగింది. దానికి సంబంధించి లైవ్ కూడా కవరేజ్ జరిగింది. దాంతో ఏంటంటే మరి మన ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ఏంది పరిస్థితి, దీంట్లో చాలామంది రిటర్నింగ్ ఆఫీసరు, ఎలక్షన్ రిటర్నింగ్ ఎన్నికల అధికారి కాంచెలి చాలామందికి తలనొప్పి అయిపోయింది. ఇది పోలీస్ అధికారుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండబోతోంది. ఎందుకంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం నేను చెప్తా ఉన్నా మిత్రులారా. సో ఈ ఎన్నిక దెబ్బకి ఏంటంటే చాలామంది ఉద్యోగాలు పుట్టుకునేటట్టున్నాయి. ఆడ చాలా దారుణం జరిగింది. వాస్తవానికి ఏంటంటే అది చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద విషయం. అది ఏం జరిగింది అనేది చిన్న వీడియో చూపిస్తాం మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఎందుకంటే చాలామందికి చేరుకోవాలి. మరి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకుంటూ పోయే రాహుల్ గాంధీకి ఈ వీడియో అంకితం చేస్తాను. రాహుల్ గాంధీకి కావచ్చు, మరి ఇదే కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలకు కూడా ఈ యొక్క వీడియో అంకితం చేస్తూ ఉన్నా. మరి రాజ్యాంగం బతికే ఉందా? అంబేద్కర్కు మీరు ఇచ్చే విలువ ఇదేనా? మరి ఏం జరుగుతూ ఉన్న తెలంగాణలో ఇది నవ్వొస్తుంది మిత్రులారా. కొంచెం నవ్వేటట్టు ఉన్నది, బాధపడేటట్టు రకరకాలన్నది ఇది. సో దీని పట్ల ఖచ్చితంగా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా రాయాలి మిత్రులారా. సో మిత్రులారా, ఒక్కసారి ఈ వీడియో చూడండి మిత్రులారా. ఇది చైర్పర్సను, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరుగుతూ ఉన్నది. మొత్తానికైతే మున్సిపాలిటీలు ఏంటంటే అది టై అయింది. ఇండిపెండెంట్స్ కూడా నలుగురు ఇండిపెండెంట్స్ ఉంటూ ఇద్దరు బీఆర్ఎస్కు, ఇద్దరు కాంగ్రెస్కి చేసిరు. టై అయింది. చిట్టీలు వేసిర్రు, డ్రా ఇస్తే దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్కే వచ్చింది. ఇక అది పక్క పెడదాం కష్టం. ఎవరికి వచ్చింది, ఎవరికి వచ్చేటోళ్ళకి వచ్చేది, పోయేటోలో పోతుంది. మనం ఎందుకు దాంట్లో వెళ్ళి పెట్టాలి? అందుకనే గాలివే కంపెనీ దాకించుకున్నారని చూసినావా. దీంట్లో ఎవరెవరు వెళ్ళి పెట్టారు అనేది ఒక్కసారి చూడండి మిత్రులారా. మీరు ఈ వీడియో మొత్తం గమనించినట్టయితే ఈ ఏరియాలో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ ఏరియాలో, ఎందుకంటే కొంచెం బ్లర్ ఉంటుంది వీడియో. సో మిత్రులారా, బీఆర్ఎస్కు ఓటేస్టోళ్ళు చేతులు ఆవటం అని అన్నారు. ఇంకో ఇటు సైడు వీళ్ళు ఇండిపెండెంట్స్, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు. అయితే ఇండిపెండెంట్స్ 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. ఇండిపెండెంట్స్ నలుగురు ఉన్నారు. ఇక ఈ దిక్కు ఇటు లాస్ట్కో ఇద్దరు ఎక్స్ అఫీషియల్ ఉన్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే. ఇటు కాంగ్రెస్ కుక్కలు, బీఆర్ఎస్ కుక్కలు ఉన్నారు. పల్లరాజేశ్వర రెడ్డి, అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇక ఈ ఇండిపెండెంట్స్ కీలకం అయిపోయారు మిత్రులారా ఇక్కడ. అయితే ఇండిపెండెంట్స్ వరుసకు కూర్చున్న తర్వాత ఇటు కాంగ్రెస్ వాళ్ళు పక్కగే కూర్చున్నారు. ఇక రిటర్నింగ్ ఆఫీసరు, ఎన్నికల సంబంధించిన అధికారులందరికీ అక్కడ ముప్పే. చూడండి, ఇక వీడియో చూడండి. అగో అగో చేయి కూస్తారు, అగో మిత్రులారా, అగో చేయి కూస్తారు, అగో ఇక చూడండి. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ చెయ్యి గుంజితే ఏమవుతుంది అనుకున్నారో, మరి ఏమనుకున్నారో మిత్రులారా. ఈ చెయ్యి గుంజితే అగో చెయ్యి గుంజుతారు. ఈ చెయ్యి గుంజితే ఏమనుకున్నారంటే, ఏమవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మాకేమవుతుంది అనుకున్నారు. మీకు కాదు, మీకైతుంది, ఇక్కడున్న అధికారులందరికీ అవుతుంది. పోలీస్ శాఖకు కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే కేసులు ప్రాపర్గా పెట్టకపోతే సిఐకి, ఏసీపీకి, లాస్ట్కు పోలీస్ కమిషనర్ కూడా చిక్కే. ఎన్నికల కమిషన్తోని తమాషాలు చేస్తే ఎవరికైనా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఈవెన్ దో కలెక్టర్ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే దాని మీద పూర్తిగా దేశం మొత్తం ఇప్పుడు ఇది పెద్ద న్యూస్ అయిపోయింది. దేశం మొత్తం జనగాం అనేది దేశం మొత్తం న్యూస్ అయిపోయింది. చెయ్యి ఎత్తుతానంటే ఓటేయడం అనేది మన హక్కు. ఒక మహిళ చెయ్యిని పట్టుకోవడం ఎంత తప్పో, అంతకంటే ఓటేస్టోళ్లను బలవంతంగా దించే విజువల్ ఇది, వీడియో ఎవిడెన్స్. సో దీంతో ఏంటంటే మరి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. ఒక దళిత మహిళ అనటమే. అవన్నీ పక్క పెడితే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టకపోతే కూడా పోలీసులకు ప్రమాదమే. రిటర్నింగ్ ఆఫీసర్స్ మరి వీళ్ళు రాసిన రిపోర్ట్ ఏంటిది? ఇంకోటి, అక్కడ ఎవరైతే ఆ చెయ్యిని గుంజినరో, ఆ కౌన్సిలర్స్ ఉన్నారో, వాళ్ళిద్దరిని అనర్హులుగా ప్రకటించాలి. రిటర్నింగ్ ఆఫీసర్లు ప్రకటించాలి. ఎన్నికల కమిషన్ ఏం చేయాలంటే ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని ప్రకటించాలి. ఈ చట్టం ఉన్నది, ఒక్కసారి మీరు చట్టం చదువుకోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీని చదవనండి, బాధ అవుతాడు, బుక్ పట్టుకొని తిరుగుతాడు కదా. ఎప్పుడు చూసినా చేతిలో రాజ్యాంగం బుక్ ఉంటుంది, కానీ 5 పైసల మంది దాంట్లో ఏం తెలియదు రాజ్యాంగం గురించి. 5 పైసలు ఎన్ని ప్రకరణలు ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ ఆర్టికల్ ఏం చెప్తాందో తెలియదు. బుక్ పట్టుకుంటారు, కథం సేవ్ కాన్స్టిట్యూషన్ అంటారు, రాజ్యాంగాన్ని కాపాడాలంటారు. వీళ్ళు కాపాడేది ఇదే, రాజ్యాంగాన్ని కాపాడే ఇది. ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్, ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ కలిసి ఒక మహిళను ఓటేయకుండా చేయబట్టి గుంజడాన్ని
రాజ్యాంగం కాపాడడం అంటారా? ఒక్కసారి ఆన్సర్ చెప్పాలి. ఇక దీని మీద ముఖ్యమంత్రి ఎట్లయినా చర్యలు తీసుకోవడం, ఎందుకంటే పార్టీ కోసం ముఖ్యమంత్రికి వచ్చే ప్రమాదం ఏం లేదు. కానీ అక్కడున్న కలెక్టర్కు, అంటే కలెక్టరు ముఖ్యంగా కలెక్టర్కు కంపల్సరీ ఇబ్బందే, ఇందులో నో డౌట్. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి ఇబ్బందే. ఎందుకంటే ఇది చాలా ప్రమాదం మిత్రులారా. ఒక కౌన్సిలర్ ఇంకా తోటి కౌన్సిలర్ ఓటేస్తాడే చేయబట్టి గుంజడాన్ని, ఇది ఎంత క్రైమ్ అనేది వాళ్ళకి ఆ తీవ్రత తెలుస్తలేదు. అక్కడికి వచ్చిన ఎన్నికల అధికారులకు తెలుస్తలేదు, పోలీస్ శాఖకు తెలుస్తలేదు, కలెక్టర్కు తెలుస్తలేదు. 100% ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం ఇది కేంద్ర ఎన్నికల సంఘం దాకా పోతుంది ముచ్చట. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం దాకా. దీనికి ఎందుకంటే ఇది క్లియర్ ఎవిడెన్స్ అన్నట్టు. రేపు పొద్దున కోర్టు కూడా పోతా ఉన్నాడు పల్లా రాజేశ్వర రెడ్డి. మాకు తెలుసు, మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోతా ఉన్నది. ఇది ప్రూవ్ అవుతుంది, వాళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి. అదే ఇప్పుడు మాకేమైతుంది అనుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, నటి ప్రత్యూష కేసు 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వానికి 2 సంవత్సరాలు పడ్డది సిద్ధార్థ రెడ్డి అంటోనికి. అందుకనే నేను అనేది ఏంటంటే ఇండిపెండెంట్ కార్పొరేటరు ఉన్ని కాంగ్రెస్ అయినా ఎట్లయినా టై అవుతుంది, ఎట్లయినా డ్రా ఎత్తారు. డ్రా వేసినాక ఎవరికి వస్తుందో వాళ్ళకి వస్తుంది. అంటే మరి గాలివే కంపెనీ తాగించుకున్నట్టే కదా. ఎంకిపెళ్ళి సుబ్బు సావుకన్నా అంటే ఎందుకంటే చైర్పర్సన్ అయితే అంటే సంబరాలు చేసుకోవాల్సింది పోయి ఇగో ఇట్లా పట్టుకున్నారు. అంటే వీళ్ళకు ఇబ్బందే. అంటే వీళ్ళ సమస్య ఇలా ఎన్నికల అధికారులకు వచ్చింది, కలెక్టర్లకు, పోలీస్ శాఖకు, వీళ్ళందరికీ తలనొప్పిగా మారింది. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ చాలా ఇబ్బందే. ఎందుకంటే రాజ్యాంగానికి విలువనిచ్చే దేశం మనది. సేవ్ కాన్స్టిట్యూషన్ అని బుక్కులు పట్టుకొని తిరిగితే రాజ్యాంగం మీద ప్రేమ ఉన్నట్టు కాదు. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించాలి. పాటించకపోతే చాలా ప్రమాదం. క్లియర్ వీడియో ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి చాలా ప్రమాదం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఆ 2 కౌన్సిలర్లను అనర్హులుగా ప్రకటించాలి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయకపోతే ఏంటంటే కలెక్టర్కి ఇబ్బందే, పోలీస్ కమిషనర్, సిఐ, ఏసీపీ అందరికి ఇబ్బందే. ఎందుకంటే అందరూ బాధ్యులు అవుతారు దీంట్లో. నేను ఒట్టిగా చెప్తలేను మిత్రులారా. ఎందుకంటే వాళ్ళు ఇవాళ మీకు ఒక విషయం క్లారిటీగా చెప్పాలి. బీఆర్ఎస్ అనేది ఎన్నో కేసుల నుంచి బయటపడకుండా వస్తూ ఉన్నది. కారణం ఏంటంటే వాళ్ళకు కొంత లీగల్ వ్యవస్థ గట్టిగా ఉన్నది, లీగల్ అడ్వైజర్స్ గట్టికున్నారు, వాళ్ళకి అడ్వకేట్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు అడ్వకేట్లు గట్టికున్నారు. దాంట్లో ఏంటంటే మీరు బలిగాకండి. నేను పోలీస్ శాఖకు చెప్తా ఉన్నా, అలాగే కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా, రిటర్నింగ్ ఆఫీసర్కు చెప్తా ఉన్నా, ఎవరైతే ఎన్నికలకు సంబంధించి అక్కడ పర్యవేక్షించాలో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, మీరు బలిగాకండి. ఎందుకంటే గాలి ఇవ్వే కంపెనీ తాకించుకోవద్దు. ఈ ఆడవాడో చైర్పర్సన్, ఆడవాడో చైర్మన్, ఎవరైనా కూడా మనకు సంబంధం లేదు. మన పాత్ర ఏంది, మనం డ్యూటీ చేయాలి. అందుకే చెప్తున్నా, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకుల వాళ్ళ ట్రాప్లో పడకండి. రాజకీయ నాయకులు చెప్పినట్టు కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఖచ్చితంగా ఎప్పటికైనా చర్యలు ఉంటాయి మీ మీద. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా. రాజకీయ నాయకులు అందరూ ఈ గవర్నమెంట్ పోతుంది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఆంధ్రాలో ఏమైంది, 3 IPS అధికారులు చాలా ఇబ్బంది పడ్డారు, ఇబ్బంది పడతా ఉన్నారు కూడా ఇంకా అక్కడ. అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే ఎటుబడి మీకే. ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు అప్పుడు సంబరం అనిపించింది, ఇప్పుడు పోలీస్ అధికారులే బలైనలు ఫోన్ ట్యాపింగ్ కేసులో. అంతేగాని రాజకీయ నాయకులకు ఏం కాదు. ఇవాళ ఈ గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఇంకో గవర్నమెంట్ ఉంటుంది, ఎల్లుండి ఇంకో గవర్నమెంట్ ఉంటుంది. రాజకీయ నాయకులకు వచ్చే సమస్య ఏం లేదు మిత్రులారా. సమస్య వచ్చిందల్లా ప్రభుత్వ ఉద్యోగులకే. ఎందుకు నేను చెప్తానంటే ప్రభుత్వ ఉద్యోగులు, మా కుటుంబం మొత్తం ప్రభుత్వ ఉద్యోగం చేసేటోళ్ళే కాబట్టి నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగులు మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి. మీరు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తిస్తే మీకు ట్రాన్స్ఫర్లు అవుతాయి. అదే ఇట్లయితే మీ మీద పోలీస్ కేసులు కూడా నమోదు కావచ్చు, సస్పెండ్ కావచ్చు, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ కూడా కావచ్చు. గాజారం మంచిగా లేకపోతే ఏమవుతుంది, గట్లే ఉంటుంది. కాబట్టి మిత్రులారా దయచేసి అంటే మీరు చూడండి, దీన్ని నేను కూడా ఖండిస్తున్నా. ఎందుకంటే రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది. మనం ఓటేస్తా అంటే మనల్ని వేయద్దు అని చేయబట్టి గుంజే హక్కు ఎవరికి లేదు. అది పెద్ద క్రైమ్, చాలా పెద్ద క్రైమ్. ఇది ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయింది. సో ఎన్నికల సంఘం కూడా దీంట్లో బాధ్యులవుతారు, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా బాధ్యులవుతారు. ఇది చూస్తే, ఈ వీడియో చూస్తే నాకు అనిపించింది అన్ని చోట్ల మరి ఎన్నికలు సరిగ్గానే జరిగినాయా, బ్యాలెట్ పేపర్ మరి ఏమైనా తమాషా జరిగిందా అనే డౌట్ కూడా నాకే కాదు చాలామందికి వస్తున్నది మిత్రులారా. సో మిత్రులారా, ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.